ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు సమర్పిస్తున్నానండి. ప్రభుదేవుడు కనికరించి సాయంకాలం వేళ ఆయన సమ్మకంలో ఆయన గ్రంథాన్ని ధ్యానించే మహత్తరమైన భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తోత్రాలు సమర్పిస్తున్నాను. దైవ నియమంలో తల్లిదండ్రులు పిల్లలు అనే సందేశాన్ని గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. మనము ఏ పాట నేర్చుకుంటున్నాం? దైవ నియమంలో తల్లిదండ్రులు పిల్లలు. పరలోకమందున దేవుడు తన స్వరూపంలో తన పోలికలో ఇరువురిని నిర్మించినట్టుగా గ్రంథం తెలియజేసింది. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను నిర్మించెను. దేవుని స్వరూపంలో నిర్మించబడ్డవాళ్ళు, సృజించబడ్డవాళ్ళు ఇరువురు. ఎవరన్నమాట? పురుషుడు, స్త్రీ. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆదాము వంశావళి గ్రంథం అందిదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశాడు. మగవానిగాను ఆడదానిగాను వారు సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆస్వాదించి వారికి నరులని పేరు పెట్టాను అని రాయకూడదు. స్త్రీ పురుషుల్ని దేవుడు నిర్మాణం చేయటం వాస్తవం. దీనిలో ప్రాధాన్యతంగా పురుషుడు నిర్మాణం అయ్యాడు. ఆ పురుషునికి సాటైన సహాయంగా స్త్రీని ఏర్పాటు చేశాడు. ఈ స్త్రీని ఏర్పాటు చేసి తానే ప్రాముఖ్యంగా ఆ స్త్రీని పురుషుడి దగ్గర తీసుకొచ్చి తానే వివాహం జరిగించినట్టుగా మాట్లాడేశాడు. అందుకు మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదనే ప్రత్యేకమైన పదాన్ని గ్రంథం ఉపయోగించింది. కాబట్టి ఒక పురుషుడు, ఒక స్త్రీ వివాహం ద్వారా జతపరిచినటువంటి సందర్భం కనపడుతుంది. వివాహం అనే విషయంలో ఘనమైంది. ఈ జతపరచబడినటువంటి విధానము పానపు నిష్కళంకం అని చెప్పేసి మాట్లాడేశాడు. వీళ్ళు జతపరిచినప్పుడు దేవుడు ఏం చేశాడనంటే వారిని ఆస్వాదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని చెప్పేసి మాట్లాడేశాడు. కాబట్టి వివాహ వ్యవస్థ దేవుడు వాస్తవానికి తన దృష్టిలో పరిశుద్ధంగా భావిస్తున్నాడు. అది నిష్కపటమైంది అని చెప్పేసి మాట్లాడేశాడు. కాబట్టి వివాహం ద్వారా జతపరచబడినది పవిత్రమైంది, నిష్కళంకమైంది అనేటువంటి భావంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలా కాకోకుండా నేనేమంటున్నానంటే పురుషుని నిర్మాణం చేశాడు, స్త్రీని కూడా నిర్మాణం చేసి వాళ్ళిద్దరిని ఏదో విధంగా పక్షుల్లాగా పశువులాగా వదిలేస్తే కుటుంబాలు ఏర్పడవా? మనుషులు ఉద్యోగించరా? ఫలించరా? విస్తరించరా? ఆకాశ పక్షులు ఎట్లా విస్తరించినాయో, భూజంతువులు ఎట్లా విస్తరించినాయో ప్రాముఖ్యంగా మనుషులు కూడా విస్తరిస్తుంటారు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదంలో లేదా దేవుడు జతపరచట్లో వివాహం ద్వారా దేవుడిని మనుషుల్ని సమకూర్చట్లో ఒక ప్రామాణికమైనటువంటి దేవుని యొక్క ఆలోచన ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచించేయాలి. వివాహము తానే జరిగించేశాడు, ఇద్దరిని జతపరిచింది ఆయనే. తన దృష్టిలో వివాహం ఘనమైందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వివాహంతో జతపరచబడిన ఎవరో వేరు చేయకూడదని మానవ జతకి శాసించాడు. ప్రత్యేకంగా వాళ్ళు ఇరువురిని ఆస్వాదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని ఆస్వాదించాడు. ఈ క్రమంలో ఈ స్త్రీ పురుషులు తండ్రిగాను తల్లిగాను వాళ్ళు ఫలిస్తే భూమి మీద సంతాన ప్రాప్తి జరిగి తల్లిదండ్రులు పిల్లలను ఒక ప్రత్యేకమైన కుటుంబం ఏర్పడే పరిస్థితి ఉంది. ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశంలో
ఏం దాకుందనే సంగతి మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఆస్వాదిస్తున్నాడు, ఎందుకు పెడితే జతపరుస్తున్నాడు, ఎవరు వేరు చేయకూడదని ఎంత పర్టికులర్గా దేవుడు వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడంటే అది దేవుని యొక్క కోరిక అయినట్టుగా మాట్లాడేశాడు. దేవుని కోరిక ఏంటి? దేవుని కోరిక, అది దేవుని యొక్క కోరిక సఫలమవుతుంది వివాహంలో. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ జతపరచబడటం వల్ల, ప్రత్యేకంగా ఒక కుటుంబం ఏర్పడటం వల్ల, అంటే ఫలిస్తే బిడ్డలు పుడితే ఏం జరుగుతుంది అన్నమాట, దేవుని యొక్క కోరిక తీర్చబడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. దీంట్లో ప్రాముఖ్యంగా ఏంటి ఆయన కోరిక అంటే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కోరిక ఇలాగా తీర్చబడుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను నింపుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాష మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు అనే ప్రత్యేకమైన పదం ఉపయోగించారు. చూసారా, దేవుని కొరకు. ఎందుకు దేవుని కొరకు? క్రీస్తు ప్రభు వారు ద్వారా ప్రతి వంశము, ప్రతి ప్రజ, ప్రతి భాష మాట్లాడేవాడు ఏమవ్వాలన్నమాట, దేవుని కొరకు ఒక రాజ్యాంగం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని కొరకు ఏం చేశాడు, ఒక స్త్రీని ఒక పురుషుడిని జతపరిచి దేవుని కొరకు ఏం చేశాడంటే ఆస్వాదిస్తున్నాడు అనమాట. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమి నిండించండి. ఎందుకు భూమి నిండితే ఏమైంది? భూమి నిండితే అనేక వంశాలు వస్తాయి, భూమి నిండితే అనేక భాషలు మాట్లాడే వాళ్ళు వస్తారు, భూమి నిండితే అనేక ప్రజలు వస్తారు. కాబట్టి వారందరినీ క్రీస్తు ద్వారా ఏం చేసుకుంటున్నాడు మన తన కొరకు ఒక ఏ కుటుంబం మాట్లాడే 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుందో అని చెప్పేసి మాట్లాడారు. కాబట్టి వీళ్ళందరూ ప్రతి కుటుంబం నుంచి దేవునికి ఒక కుటుంబం ప్రత్యేకంగా ఏర్పడాలని, ఆ దేవుని కుటుంబంలో దేవుడు నివసించాలని ప్రత్యేకంగా వివాహాన్ని జరిగించి జతపరిచి ఆస్వాదించి ఏం చేస్తాడు అనమాట. అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట అన్నాడు. అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం, యావత్ భూమి మీద మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృజించాలి. ఆయన ఒక నుండి ఏం చేశాడనమాట, ప్రతి జాతి మనుషులు. ఎందుకనంటే ఇన్ని జాతుల మనుషులు ప్రతి కుటుంబం ఏర్పడితే ఆ కుటుంబం నుంచి దేవునికి ఒక ప్రత్యేకమైన కుటుంబం కావాలని ప్రతి ప్రజల నుంచి, ప్రతి భాష మాట్లాడే వారి నుంచి, ప్రతి దగ్గర నుంచి, ప్రతి వంశం నుంచి దేవుడు ఏర్పాటు చేసుకునడానికి దేవుని కొరకు జరిగించిన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మాట్లాడేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు నీ కుటుంబం దేవుని సన్నిధిలో దేవుని కోరుకున్నటువంటి కుటుంబం అయిందా? దేవుడు నిన్ను నీ భర్తని లేదా నిన్ను నీ భార్యని దేవుడు జతపరిచి ఒక కుటుంబం ఏర్పాటు చేస్తే ఈ కుటుంబం నిజంగా దేవుని సంతోషపెట్టే కుటుంబమేనా, దేవుని మాట వినే కుటుంబమేనా? మనం గ్రంథం నుంచి ఆలోచన చేయాల్సిన అవసరం. దైవ నియమములో తల్లిదండ్రులు పిల్లలు, ప్రత్యేకంగా ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు ఒక కుటుంబం అయింది. కాబట్టి ఈ కుటుంబము ఎవరి కుటుంబం కావాలి? దేవుని కుటుంబం కావాలన్నటువంటి భావంతో పరమదేవుడు ఒక నుండి ప్రతి జాతి మనుషులు సృజించాడు. ప్రతి జాతి మనుషులు క్రీస్తు ద్వారా దేవునికి ఒక కుటుంబం కావాలదే ఆలోచన అయి ఉన్న కారణాన నిజంగా తండ్రిగా నీ పాత్రను అద్భుతంగా పోషిస్తే, తల్లిగా నీ పాత్ర అద్భుతంగా పోషిస్తే, పిల్లలు తమ పాత్ర అద్భుతంగా పోషిస్తే నిజంగా దేవునికి ఒక కుటుంబం, అది కూడా దేవుడు కొరకు జీవించే కుటుంబం భూమి మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా తండ్రిగా మన పాత్ర ఎలా పోషించాల్సిన అవసరం ఉందనే సంగతి గ్రంథం నుంచి ఆలోచన చేస్తాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం,
సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలుబడి ఉండాలి అని చెప్పేశాడు. పురుషుడు ఏమై ఉన్నాడు? ఇంట్లో యజమాని, లేదా ఇంట్లో ప్రత్యేకంగా తండ్రి ఏమై ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు తన గ్రంథం నుంచి? ఏలికై ఉండాల్సిన అవసరం. ఏలిక ఎవరెవరికి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3 ఏమన్నాడంటే, స్త్రీకి శిరస్సు పురుషుడని అన్నాడు అనమాట. అంటే స్త్రీకి ఏలిక పురుషుడే, తన పిల్లలకు ఏలిక ఎవరన్నమాట? పురుషుడు. కాబట్టి గ్రంథం తెలియజేసింది, కుటుంబంలో తండ్రి యజమాని అనే సమాచారం మాట్లాడేశాడు, ఏలిక అన్నట్టుగా మాట్లాడేశాడు. కావున ఏలిక వాస్తవానికి కుటుంబంలో తండ్రి వలన ఆశీర్వదించబడే అవకాశం ఉంది. తండ్రి వలన కుటుంబం శాపగ్రస్తం అయ్యే అవకాశం ఉంది. సామెతల గ్రంథం 3:33 సామెతల గ్రంథం 3:33 తండ్రి కుటుంబానికి ఏలికై ఉన్నాడు. తండ్రిలో లోపం ఉందనుకో కుటుంబం పతనం అయిపోద్ది. ఎందుకనంటే ఒక కంపెనీకి ఒక గృహ నిర్వాహకుడు, ఒక కంపెనీకి ఒక మేనేజర్ ఉన్నాడు అనుకో. ఆ మేనేజర్ ఏం చేస్తుంటాడంటే, పని వారికి జీతాలు ఇస్తూ వారు ఏ విధంగా పని చేస్తున్నారు, తన కంపెనీ లేదా తన చేసేటువంటి ఉద్యోగంలో ఆ యొక్క యజమానికి లాభం చేకూర్చబడుతుందా, నష్టం చేకూర్చబడుతుందా, తన అన్ని కోణాల్లో విచారించుకున్నట్టుగా ఈనాడు కుటుంబంలో తండ్రి ఏలికై ఉన్న కారణాన తండ్రి తన ఇంటి యొక్క నాడి తెలిసి ఉండాల్సిన అవసరం, తన ఇంట్లో తన భార్య నాడి తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది, తన ఇంట్లో తన పిల్లల నాడి తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు గ్రంథంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. 3:33 భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపాలు వస్తాయి. నీతిమంతుల నివాసం మీదకి ఆయన ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి నీ ఇల్లు నీతితో కూడిన ఇల్లేనా? నీ ఇల్లు ప్రత్యేకంగా భక్తిహీనంతో కూడిన ఇల్లా? ప్రత్యేకంగా నీకు తెలియాల్సిన అవసరం ఉంది. నీ ఇల్లు ఆశ్రయించబడుతుందా, నీ ఇల్లు శాపగ్రస్తం అవుతుందా అనే సంగతి ఆలోచించేయాలి. కాబట్టి ఇంటి యజమానికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు భక్తిహీనులా, భక్తి పరుల అన్న సంగతి తెలియాలి. ఇంట్లో వాళ్ళు ఆశ్రయించబడుతున్నారా లేకపోతే శాపగ్రస్తులు అవుతున్నారా అన్న సంగతి తెలియాల్సిన అవసరం ఉన్నది. తండ్రిగా తన బాధ్యత ప్రాముఖ్యంగా గ్రంథంలో తెలియజేస్తున్నారు. ఆదికాండం 18:19 తండ్రికి ఏదో ఒకటి తెలుసంట. ఆ తెలిసిన సంగతి దేవుడే తానే మాట్లాడుతున్నాడు ప్రాముఖ్యంగా. 18:19 అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయంతో జరిగించుచు యెహోవా మార్గములు కైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు. నీతి న్యాయాలు జరిగించాలి. అబ్బాయి మన ఇంట్లో అందరూ నీతి న్యాయాలు జరిగించాలి, దేవుడి మార్గంలో నడవాలి అని ఎవరెవరు చెబుతాడంట? ఇంటి యజమానుడైనటువంటి, ఇంటికి ఏలికైనటువంటి తండ్రి తన పిల్లలకి, తన ఇంటి వారందరికీ నేర్పుతాడు అనే సంగతి దేవుడి అబ్రహాము గురించి జరిగినట్టుగా మాట్లాడేసి. కాబట్టి అబ్రహాము యొక్క సంతానం అబ్రహాము యొక్క మాట ప్రకారం నీతి న్యాయాలు జరిగిస్తూ దేవుడి మార్గంలో నివసించిన వారు ఏంటుంటారు. ప్రాముఖ్యంగా ఎవరినైనా పరీక్షించుకో. ప్రత్యేకంగా అబ్రహాం కుమారుడు ఇస్సాకును పరీక్షించు, ఆయన దేవుని మార్గం నడిచిన వాడే. అబ్రహాముతో పాటు జీవితం గడిపినటువంటి యాకోబు గురించి ఆలోచన చేస్తూ, ఆ యాకోబు కూడా ఏం చేస్తున్నాడు అనమాట? తన తాతలాగా తన తండ్రిలాగా ఏం చేస్తున్నాడు అనమాట? నీతి న్యాయం తెలుస్తూ దేవుని మార్గంలో జీవితం గడుపుతున్నాడు. ఎందుకంటే ఏశావు చేతిలో జ్యేష్ఠత్వం ఉంది. ఆ చేతిలో ఉన్న జ్యేష్ఠత్వాన్ని తను అమ్మివేస్తున్నప్పుడు యాకోబు కావాలని అమ్ముతున్నటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని క్యాచ్ చేసుకుంటాడు. ఒకవేళ యాకోబు తీసుకోకపోతే ఆ జ్యేష్ఠత్వం తిండి కోసం ఎవరికైనా అమ్ముతాడు. కాబట్టి యాకోబుకి తనలో ఏశావు దగ్గర జ్యేష్ఠత్వం ఉందని, అది నిబంధన ప్రకారం సొంతం చేసుకోవాలని సంగతి ఎట్లా తెలుసు? ఎందుకంటే దేవుని మార్గాల గురించి కైకొనేటువంటి కార్యక్రమము అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు నేర్పితే, ఇస్సాకు యాకోబుకి నేర్పినవాడు. ఏశావు అరణ్యవాసి ఉన్న కారణాన దాంట్లో ఉన్నటువంటి సారాంశం, దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యం తెలియని వాడై ఉంటుంటాడు.
కాబట్టి ఇలా మనం ఆలోచన చేసుకోకపోతే అబ్రహాముకే ప్రియుడు, ఆ ఎబ్రియుడు అనేటువంటి ఇస్సాకు గర్భం నుంచి ఇప్పుడు యాకోబు గర్భం నుంచి యోసేపు, అలాగే యాకోబు గర్భం నుంచి వచ్చినటువంటి మోషే. ఎవరైనా హెబ్రీయులు ఎలాగుంటారన్నమాట, యెహోవా మార్గాన్ని నీట్గా అనుసరించేవారు. ఎందుకంటే అబ్రహాము తన పిల్లలకే కాదు తన ఇంటి వారందరికీ నీతి న్యాయాలు జరిగించాలి, యెహోవా మార్గాన్ని జాగ్రత్తగా నడవాలని బోధించేవాడు అన్నమాట. వాస్తవాన్ని ఈనాడు నీవు నీ పిల్లల యొక్క నాడి తెలియాల్సిన అవసరం ఉంటుంది. వారు యెహోవా మార్గములో జీవితాలు గడుపుతున్నారా, ప్రత్యేకంగా నీతి న్యాయాలు జరిగిస్తున్నారా, లేక నీతి న్యాయాలు తప్పి ప్రవర్తిస్తున్నారా, దేవుని మార్గంలో నివసిస్తున్నారా, తమ మార్గాలను ఏర్పాటు చేసుకుని శాపగ్రస్తులు అయి ఉంటున్నారా అన్న సంగతి తెలియాల్సిన అవసరం. సమూయేలు మొదటి గ్రంథంలో ఇక్కడ ఒక తండ్రి కనపడుతున్నాడు. తండ్రి తన పిల్లలకి, తన ఇంటి వారికి దేవుని మార్గంలో జీవితాలు గడపాలని హెచ్చరిక చేసి, అలా హెచ్చరిక చేసి తన పిల్లల యొక్క భవిష్యత్తుని లేదా తన యొక్క పిల్లల యొక్క జీవిత విధానాన్ని ఆశ్రితకరంగా మంచినటువంటి వాడుగా కనపడుతుంటాడు. ఎదురు వస్తుంది ఎవరికన్నా? రెండోగా తండ్రి కనపడుతుంటాడు ఇక్కడ. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధిద్దు అని సమాచారం గ్రంథం చెప్పింది. తండ్రికి తెలుసు తమ పిల్లలు శాపగ్రస్తులు అవుతున్నారన్న సంగతి ఎరిగి కూడా తమ పిల్లల యొక్క నాడి తెలిసి వారిని మందలించినట్టుగా ఉంది గ్రంథంలో, వారిని శిక్షించినట్టుగా ఉంది, వారిని ప్రత్యేకంగా వారిని సన్మార్గంలో నడిపించలేనటువంటి స్థితిలో కనపడింది. కాబట్టి ఇంటి యజమానుడు తండ్రి ఏం జరిగించాల్సిన అవసరం ఉంది? ఏం జరిగించాలి? తమ పిల్లలు తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్న సంగతి ఎరిగి కూడా తను అడ్డగించలేదని చెప్పేసి మాట్లాడేశాడు. కావున వారి మీదకి ఏమొచ్చింది? నిత్య శిక్ష వచ్చింది. కాబట్టి దేవుడు నీతిమంతుల ఇంటి మీదకి దీవెనను, భక్తిహీనుల ఇంటి మీదకి ఏం రప్పించబోతున్నాడు? కాబట్టి తండ్రిగా నీ పిల్లలకి నువ్వు దేవుని మార్గాల గురించి బోధించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నీతి న్యాయాలు జరిగించాలని బోధించాల్సిన అవసరం ఉంది. వారి నాడిని నువ్వు పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పసిగడుతుంటారు? పిల్లల యొక్క నాడి ఎప్పుడు పసిగడుతుంటారు? వాస్తవానికి తండ్రి భుజాన్ని వేసుకుని తిప్పుతుంటుంటాడు ఒక వయసు దాకా. వాడు మారం చేసి చివరికి ఏం చేస్తుంటాడు అన్నమాట? ఏం చేస్తుంటాడు? మాట వినకుండా ఉన్నటువంటి సమయంలో అప్పుడు పట్టుకుంటాడు, నాడు తెలిసిపోద్ది అన్నమాట. నా మాట వింటలేదండి పిల్లాడు, నా మాట వింటలేదు, నేను ఎంత చెప్పినా వింటలేదని చెప్పేసేవాడిని తల్లిదండ్రులు లేకపోలేదు వాస్తవానికి. కాబట్టి చిన్నతనంలోనే ఏం జరిగించాల్సిన అవసరం ఉంది? దేవుని మార్గాల గురించి నడవాల్సిన అవసరం, దేవుని మార్గంలో జీవితాలు గడపాలి. తను చేసేటువంటి పాపం విషయంలో, తను చేసేటువంటి అతిక్రమం విషయంలో తండ్రి ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఏం చేయాలి? ఏలి తన కుమారులు ఇద్దరు శాపగ్రస్తులుగా ఉన్న సంగతి ఎరిగి కూడా వారిని సన్మార్గంలో నడిపించిన వాడు కాదు, వారిని గద్దించిన వాడు కాదు. కాబట్టి ఈనాడు నువ్వు ఎలాంటి తండ్రిగా ఉన్నావు? పిల్లల్ని శాపగ్రస్తులుగా అవుతున్నప్పుడు శాపగ్రస్తులు అయితే బాగుండని టైపులో ఉన్నావా? లేకపోతే అబ్రహాము లాగా తన పిల్లలు ఆశ్రయించబడిన జనంగా ఉన్నట్టుగా నీవు నీ పిల్లల విషయంలో జాగ్రత్త పడతావు? ఆలోచన చేయాల్సిన వస్తుంది. గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి కుటుంబానికి ఏలిక. తండ్రి తన పిల్లలు శాపగ్రస్తులు అవుతున్న సంగతి ఎరిగి పట్టించుకోలేదనుకో, ఏమైపోద్ది అన్నమాట? కుటుంబం శాపానికి గురవుతుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటుంటారు తెలుసా? ప్రత్యేకంగా తండ్రులు, నేను బయట పనులన్నీ చేసుకుని వస్తున్నాను, పిల్లలు పట్టించుకోమని ఏమంటుంటారు అన్నమాట? ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు ఇంట్లో ఉన్న భార్యను గద్దిస్తుంటుంటారు. ఏం బయట తిరిగి వచ్చినంత మాత్రం పిల్లల నాడి గురించి, వారి మర్యాద గురించి తెలియదా? నీకు తెలియాల్సిన అవసరం ప్రాముఖ్యంగా అవసరం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో నీ కుటుంబం దేవునికి ఒక కుటుంబం ఉండాలని, ఎక్కడో ఉన్న నిన్ను, ఎక్కడో ఉన్న నీ భర్తని, ఎక్కడో ఉన్న నిన్ను, ఎక్కడో ఉన్న నీ భార్యని జతపరచడు ప్రాముఖ్యంగా. ఈ ద్వారా నీ కుటుంబం ద్వారా దేవుడు మహిమ పొందాలనేది దేవుని సంకల్పం అయితే
దేవునికి వ్యతిరేకంగా శాపగ్రస్తులు అవటం వలన నష్టపోయే ప్రమాదం ఉంది. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. వాస్తవానికి ఇంటి యజమానుడు తండ్రి ఒక్కడే నోవహు ఒక్కడే దేవుని కృప పొందినవాడు. గ్రంథంలో మనకి ఎక్కడ కనపడదు తన భార్య భక్తి కలిగింది, తన పిల్లలు భక్తి గలవాడు, తన యొక్క కోడలు భక్తి గలవారని అంటలేదు. కానీ పెద్దల కాలంలో తండ్రి ఒక్కడు ఏం చేస్తున్నాడు అన్నమాట, దేవునితో నడుస్తున్నాడు కింద వచనంలో మాట్లాడేశాడు. తండ్రి ఒక్కడు ప్రత్యేకంగా దేవుని కృపకు పాత్రుడు అవుతున్నాడు. కృపకు పాత్రుడైన తండ్రిని బట్టి ఏం జరుగుతుంది అన్నమాట, తండ్రిని బట్టి ఏమవుతుంది, ప్రాముఖ్యంగా తన ఇంటి వారందరికీ ఏం జరుగుతుందన్నమాట, ఒక ఓడను సిద్ధం చేయబడే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఆస్వాదించబడుతున్నారు ఆ తండ్రిని బట్టి, లేకపోతే తన నీతిని బట్టి, తన భక్తిని బట్టి ఇంట్లో వాళ్ళందరూ నాశనం చేస్తున్నాడు. ఆలోచించారు. తండ్రి నీ పిల్లలకు నువ్వు దీవెనగా ఉండాలి, నువ్వు ఒక కృపగా ఉండాలి. తండ్రి నీ పిల్లలకు నువ్వే రక్షణగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి గ్రంథంలో దేవునితో కూడా నడిచేటువంటి స్వభావం తండ్రికి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ పిల్లలు దేవుని యొక్క రక్షణకు పోతలు ఉండేటువంటి అవకాశం ఉంది. నువ్వే తప్పుదారులో జీవితం గడుపుతున్నప్పుడు నీ పిల్లలు సన్మార్గంలో జీవితం గడపడం సాధ్యం కాదు. నువ్వే అన్యాయంగా జీవితం గడుపుతున్నప్పుడు, నీవే లోక సంబంధంగా బ్రతుకుతున్నప్పుడు ప్రత్యేకంగా నీ పిల్లలు భక్తితో జీవితం గడపడం సాధ్యం కాదు. కాబట్టి తండ్రిగా ఏం చేయాల్సిన అవసరం అన్నమాట, నీ పిల్లలకు దీవెనగా ఉండాల్సిన వస్తుంది. కాబట్టి నోవహు తన పిల్లలకి దీవెనగా ఉన్నట్టుగా గ్రంథం తెలియజేసింది. ఇంటి వారందరి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేయబడింది. ఇంటి వారందరి కొరకు, వారి రక్షణ కొరకు ఓడ. దేన్ని బట్టి, నోవహును బట్టే. ఈనాడు తండ్రి తన కుటుంబానికి దీవెనై ఉండాల్సిన అవసరం ఉంటుంది. తండ్రి వలన ఎంతో మంది ఏడ్చేవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి తండ్రి వలన బాధపడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈనాడు నీ వలన కుటుంబము బాధపడుతుందన్న సంగతి ఆలోచించాలి. నీవు నిజంగా దీవెనే కానీ, నీ కుటుంబానికి నువ్వు రక్షణ కానీ, నీ కుటుంబానికి నువ్వు కృపగా ఉండాల్సిన అవసరం ఉందే కానీ ప్రత్యేకంగా నీవు నీ పిల్లలకు శాపంగా ఉండకూడదనేది ఈ గ్రంథం తెలియజేసే సమాచారం. గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. దైవ నియమములో తండ్రి అనే సంగతి ఆలోచన చేస్తున్నా. బెత్తనే వాడనవాడు తన కుమారునికి విరోధి. కాబట్టి గ్రంథం తెలియజేస్తుంది తండ్రి తన పిల్లల్ని శిక్షించాలి అని చెప్పేసి మాట్లాడు. తండ్రి తన పిల్లల్ని శిక్షించాలి. మారమే తర్వాత ఏం చేయాలన్నమాట, శిక్షించాలి. శిక్షించడం వలన మనం వాళ్ళ మీద ఏమన్నా ప్రతాపం చూపిస్తున్నామా, లేకపోతే ఏం చేస్తున్నాం? ఒకటే వచ్చిన చూడండి, అక్కడే ఉన్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు. అది సమాచారం. తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడు, వాడు ప్రయోజకుడు అవుతాడు. కాబట్టి ఈనాడు తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత కుటుంబంలో కుమారుడని కుమార్తెని ఎంతో ముద్దుగా పెంచుకునే స్వేచ్ఛ స్వతంత్రం మనకు ఉంది. అలాగే మన పిల్లలు ఇతర పిల్లల కంటే ఘనంగా చూసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు బెత్తమాడిస్తుంటావో అప్పుడు వాడు జ్ఞానవంతుడు అవుతాడు. నువ్వు ఎప్పుడైతే బెత్తమాడిస్తుంటావో ఏం తెలియజేస్తున్నా, వాడు పాతాళవశం కాకుండా వాడు తప్పించుకోగలిగేటువంటి వాడు అయినాడు. అప్పుడు ఏం జరుగుతుందని మన పాతాళవశం కాలేదంటే దాని అర్థం ఏంటి, నరకానికి పోవట్లేదంటే దాని అర్థం ఏంటి, నీవు నీ పిల్లలకు బెత్తమాడించిన కారణంగా వాడు జ్ఞానవంతుడే కాదు, వాడు నిజంగా ఆశ్రయించబడినవాడుగా ఉండేవాడు ఏంటుంటాడు. కావున ప్రేమని దేవుని పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్న తండ్రి ప్రత్యేకంగా దేవుని యొక్క మార్గంలో తమ పిల్లలు నడుస్తున్నారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. తండ్రి తమ పిల్లలకు దీవెనగా ఉంటున్నాడో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. తండ్రి తన పిల్లలను నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళేటటువంటి విధంగా ప్రత్యేకంగా తను శిక్షిస్తున్నాడో లేదో, లేదా తన ప్రేమను చూపిస్తున్నాడో లేదో చూసుకోవాల్సిన అవసరం. ప్రేమ అంటే అన్ని కొని తెచ్చిపెట్టడం కాదు, శిక్షించడం కూడా ప్రేమించడం అనే సంగతి గ్రంథం తెలియజేస్తుంది. తాను చేసేటువంటి తప్పు పనిని మనిషి ఏం చేయాలన్నమాట, మందలించాల్సిన వస్తుంది అనమాట. ఎవరు మందలించాలి? ఇంట్లో ఉన్న తల్లి లేకపోతే తండ్రి?
ఉపదేశం చేయాలి, మంచి ఉపదేశం చేసేవాడై ఉండాలి. అబ్రహాం తన పిల్లలకు మంచి ఉపదేశం చేసిన వాడై ఉన్నాడు. అలాగే ఏలి తన పిల్లల్ని శిక్షించినట్టుగా గ్రంథం తెలియచేయట్లేదు, మందలించినట్టుగా తెలియచేయట్లేదు. కానీ ఈనాడు ఒక తండ్రిగా నీ పిల్లలను మందలించడం జరిగిందంటే నువ్వు నిజంగా నీ పిల్లలు ప్రేమించినట్టు అని చెప్పేసి గ్రంథం తెలియజేసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ఏం చేస్తుంటారన్నమాట, మాటి మాటికి తండ్రులు ఏం చేసే అవకాశం ఉంది? దేవుడే మాట్లాడుతున్న గ్రంథంలో పిల్లలకి ఏమి రేపే అవకాశం ఉంది? కోపం రేపే అవకాశం ఉంది. కాబట్టి తండ్రులకు దేవుడు త్యాసించే సమాచారం ఏంటంటే కోపం రేపొద్దు. అయితే ప్రభు శిక్షలో బోధలు అవన్నీ పెంచాల్సిన అవసరం ఉంది. బాలుడు ఏ వయసులో పెంచాలి? ఏ వయసులో పెంచాలి? ఏ వయసులో పెంచాలి? ఏ వయసులో పెరిగాడో నాకు తెలియదు, ఏ వయసులో నాకు తెలియదు. కానీ అన్న తన కుమారుడిని ప్రత్యేకంగా ఎక్కడ వదిలిపెట్టేసింది? దేవుని మందిరంలో పాలు విడిచినప్పుడు వదిలిపెడితే వాడు దేవునికి మొక్కినట్టుగా మాట్లాడేశాడు. మన సమయాలు దేవునికి ఇంతకీ ఏం జరిగింది? అసలు ఏ వయసులో ఉపదేశం చేయడం జరిగింది? ఈనాడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రేమ దేవుని పిల్లారా, ఇంట్లో ఉన్న తల్లి చూసుకుంటుందని, ఆమె పట్టించుకుంటుందని కాకుండా తండ్రి తన బాధ్యతగా తను ఉపదేశం చేసేవాడై ఉండాలి. దేవుని మార్గాన్ని గురించి ఉపదేశం చేసేవాడై ఉండాలి. అలాగే తన పిల్లలకు రక్షణగా ఉండాలి. తన పిల్లలకు దేవుని కృపగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అలాగే పిల్లలు ప్రేమించేటువంటి తండ్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తుంటాడు? కొడుకైతే భుజాన్ని వేసుకుంటాడు, కూతురైతే ఏం చేసే పరిస్థితి ఉంది? పెద్దగా పట్టించుకోలేని స్థితిలో ఉంటుంటారు. కాబట్టి కొడుకైన కూతురైనా ఒకే విధంగా ప్రేమ పంచాల్సిన అవసరం ఉంటుంది. అలాగా జరిగించాలని తెలియజేశాడు. సామెతల గ్రంథం 17:6 సామెతల గ్రంథం 17:6 కుమారుడు వృద్ధులకు కిరీటం తండ్రులే కుమారులకు అలంకారము అని చెప్పేశాడు. తండ్రులే కుమారులకు అలంకారం అని చెప్పేశాడు. కాబట్టి కుమారులు తండ్రిని బట్టి ఏం చేయాల్సిన అవసరం ఉంది? తండ్రి ఏం చేయాలన్నమాట? తండ్రి కుమారులకు ఏమవుతున్నాడు అన్నమాట? అలంకారం అనమాట. తండ్రిని చూసి గర్వపడేటట్టుగా, ప్రియమని దేవుని పిల్లలారా, దైవనియమంలో తండ్రి ఒకటి ఏం మాట్లాడుతుంది? అబ్రహాం తన పిల్లలకు ఏమో మంచి ఉపదేశమా చెడ్డ ఉపదేశం చేశాడా? మంచి ఉపదేశం చేయాలి, దేవుని మార్గంలో నివసించాలని ఉపదేశం చేయాలి. 2, నోవాహు తన పిల్లలకు ఎలా ఉన్నాడు? దీవెనగా ఉన్నాడా శాపగ్రస్తంగా ఉన్నాడా? దీవెనగా ఉన్నాడు అంటే వాస్తవానికి తన వల్ల తన ఇంటి వారందరూ ఓడలో ప్రవేశించి రక్షించబడ్డవారై ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా ఈనాడు నీ పిల్లలు దీవించబడాలంటే నువ్వు ప్రభు శిక్షలో బోధలు వారిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి గ్రంథం తెలియజేసింది. దైవనమయంలో తల్లి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయంలో తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడబడింది. వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందును భయభక్తులు గలవారని దేవుని వాక్యము దూషించబడకూడనట్లు యవన స్త్రీలు మాట్లాడుతున్నాడు అనమాట. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారై ఉండి బుద్ధి గలవారై ఉండి పవిత్రులుగా ఇంట ఉండి పని చేసుకోవచ్చు, మంచివారునై ఉండవలని బుద్ధి చెప్పచ్చు, మంచి ఉపదేశం చేయవారిని ఉండవాలని బోధించును. ఇంట్లో ఉన్న స్త్రీ తల్లిగా ఏం చేయాలి? ఏమంటుంటారు తెలుసా? పురుషులతో ఏమంటుంటారు? ఎప్పుడన్నా ఈ కొడుకు గురించి నువ్వు ఆలోచించుకో, పట్టించుకోవేంది నువ్వు. ఎవరు కొడుకు? నీ కొడుకు గురించి నువ్వు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారంట? అంటే ఏం కొడుకు ఎడపోయాడు? మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా. తల్లి సాటును కూతురు అంటుంటాడు ఆయన. తల్లి సాటును కూతురు కదా, కాబట్టి నువ్వే పట్టించుకో, నాకు సంబంధం లేదంటాడు ఈయన. నేనేమంటున్నానంటే కుటుంబ వ్యవస్థలో
పురుషుడు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఒకటి, భార్యని పిల్లల్ని ఏలుబడి చేసేవాడై ఉండాలి. స్త్రీ ఏం చేయాల్సిన వస్తుందంటే తన పిల్లల్ని ఏలుబడి చేసేది అయి ఉండాల్సిన సమాచారం ఉంది. గ్రంథంలో మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈయన ఎలాగ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంటాడో అలాగే ఇంట్లో ఉన్న తల్లి కూడా బహు జాగ్రత్తగా తన పిల్లల్ని ఏలుబడి చేసేది అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది. గ్రంథం ఎలాగ మాట్లాడింది? 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించి సమాచారం. గృహ పరిపాలన నీ పని నువ్వు చేసుకొని నీ కొడుకు గురించి నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదంట. అలా కాదు. ఇక్కడ ఏం జరుగుతుందన్నమాట, కొడుకైనా కూతురైనా తల్లి ఏం చేయాల్సిన అవసరం ఉంది? గృహ పరిపాలన చేయాలి. పిల్లలను కానీ వారి పట్ల గృహ పరిపాలన చేయాలని చెప్పేసి ఆగ్రహం. ఈ గృహ పరిపాలనలో తల్లి ఏం చేయాల్సిన అవసరం అంటే తన పిల్లలకు మంచి ఉపదేశం చేయాలి. మంచి ఉపదేశం చేయాలి. అబ్రహాం తన పిల్లలకి ఎలా ఉపదేశం చేశాడో తల్లి కూడా ఏం చేయాల్సిన అవసరం ఉంది? తన పిల్లలకు మంచి ఉపదేశం చేయాలి. తన పిల్లలను మంచిగా ప్రేమించే తల్లి అయి ఉండాలి. కొడుకునైతే భుజాన్ని వేసుకోవటం, కూతునైతే ఎప్పుడో ఒక రోజు పోయేదే కదా. ఏం చేస్తాం? రేపు ముసలితనం వచ్చిన తర్వాత కూతురు చూసిద్దంట, అప్పుడు ప్రేమ పెరుగుతుంది. కానీ చిన్నప్పుడు మాత్రం పంపించే అమ్మాయి కాబట్టి పెద్దగా ప్రేమ ఏమి ఉండదు. వీడికేం 3 ఎకరాలు, అమ్మాయికేమో ఎకరం. అర్థమవుతుందా ఏం జరుగుతుంది? కాబట్టి పిల్లలు కన్నా తర్వాత గృహ పరిపాలన విషయంలో నువ్వు ప్రేమలో లోపం లేకుండా ఉండాలి, ఉపదేశంలో లోపం లేకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రాముఖ్యంగా మనందరికి తెలిసినట్టు గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయంలో, అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో మాట రాయబడి ఉంది. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి 3 నెలలు పెంచబడేది. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని తన కుమారుడిగా పెంచుకొని మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందు ప్రవీణుడై ఉండేది. అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలు తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టిన. ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలీలు వారి సహోదరులని. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బుద్ధి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకీ ఫరో కుమార్తె పెంచుకుంది కదా, పెంచుకుంటే వాళ్ళని పిల్లలని నీ వాళ్ళని చెప్పిందా? ఫరో కుమార్తె చెప్పింది అలాగే. మరి ఎక్కడి నుంచి వచ్చింది? తన సోదరం చూడాలని బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఫరో కుమార్తె నేర్పిందా? వాళ్ళే నీ సహోదరులు, వాళ్ళే నీ వాళ్ళు, ఈయన నా కుమారుడు అని చెప్పేసి పెంచుకున్నామే. తను ప్రత్యేకంగా నేర్పిందా? నేర్పే పరిస్థితి కాదు. పాలు తాపించి వాస్తవానికి ఏడ్చేవాడిని ఏమనిపోకుండా పాలించి పెంచగలిగేటట్టు కామ వచ్చింది లోపలికి. ఎవరామే? సొంత తల్లి. ఆ సొంత తల్లి పాలించి పెంచుతున్నటువంటి సమయంలో చెప్పినటువంటి బోధ ఏంటి? మంచి ఉపదేశం చేసింది తల్లి. తన బిడ్డ పట్ల ప్రేమను వ్యక్తపరిచి మంచి ఉపదేశం చేసింది. ఏం చేసింది? అదిగో శ్రమ అనిపించేవాళ్ళు నీ వాళ్ళు, వాళ్ళ దేవుడు పలానా, ఇదిగో ప్రత్యేక శ్రమ అనిపిస్తున్నారు. కాబట్టి చిన్నతనం నుంచే మోషేకి బయట శ్రమ అనిపించేవాళ్ళు తన వాళ్ళు హెబ్రీలు. ఈయన ఒక హెబ్రీడ్ అనే సమాచారం తల్లి నూరిపోసిన కారణాన ఒకనొక రోజున కోటలో ఈయన 40 సంవత్సరాల జీవితం గడిపిన 40 సంవత్సరాల తర్వాత తన వాళ్ళు చూడాలని కూడా ఆశపట్టింది. కారణం ఏంటంటే తల్లి తన బిడ్డలకు నేర్పిన మంచి ఉపదేశం. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బైబిల్ తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని బిడ్డ అడిగితే నువ్వేం చెప్పాలన్నా పలానా ఆయన ఆరాధించడానికి నేను వెళ్తున్నాను, పలానా ఆయన నేను నమ్ముకున్నానని నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే నేను పలానా ఆయన కోసం జీవిస్తున్నాను, నువ్వు కూడా జీవించాల్సిన అవసరం ఉంది. ఆయన మార్పులను నడవాలని నువ్వు మంచి ఉపదేశం నీ బిడ్డలకు చేయాల్సిన అవసరం ఉంది. తల్లి మంచి ఉపదేశం చేయడంలో లోపం ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా నీ కుటుంబం యొక్క ఉనికి నీకు అర్థమైపోద్ది అనమాట. ఏం జరుగుతుంది అన్నమాట? ప్రాముఖ్యంగా ఏం జరుగుతుంది? గ్రంథంలో ఇలాగ రాయబడింది, ప్రాముఖ్యంగా ఇలాగ రాయబడింది.
గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి తన పిల్లలను ప్రేమించే తల్లి అయి ఉండాలి. తర్వాత మంచి ఉపదేశం చేసేటువంటి తల్లి అయి ఉండాలి. ఏ ఉపదేశం అని అంటే తమ పిల్లలు నాశనానికి పాత్రలు కాకుండా ప్రత్యేకంగా ఉపదేశం చేసే తల్లి అయి ఉండాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడింది. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలింది. అతని తల్లి ఓమ్రీ కుమార్తె. ఆమె పేరు అతల్యా. ఏమంటారు చూసారు? వచనం చూడండి. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన కనుక ఏం నేర్పింది? దుర్మార్గం బ్రతకటం ఏంటో, చెడుతనంతో బ్రతకటం ఏంటో, దేవునికి వ్యతిరేకంగా జీవించడం ఏంటో తల్లి తన కుమారుడికి నేర్పుచూ వచ్చిందనమాట. మంచి ఉపదేశం చేసిందా, చెడ్డ ఉపదేశం? నిజంగా తన కుమారుడు ప్రేమిస్తుందా లేకపోతే నాశనానికి కోరుకుంటుందా? ఏం చేస్తుంది? జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలు. గ్రంథంలో పరమదేవుడు శాసించిన సమాచారం. దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చింది కనుక అతడు అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అహాబు సంతతి వారి వలన అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పితే చెడు నడతలే వస్తుంటాయి. నీకు ఒక కూతురు, ఒక కొడుకు కుమారుడికి లేదా కూతురు కుమారుడికి వాళ్ళ మేనమమ్మ నీ కొడుకు వచ్చాడు అనుకో, అరే కాలుతో తను అన్నామని ఏం జరుగుతుంది? ఏడాదంతాడు, బజార్లో కనపడినది అంటాడు. బజార్లో కనపడినది అంటాడు. లేదు నాయన మామయ్య వచ్చాడు నమస్కారం చేద్దాం అనుకో, ఏం చేస్తాడు? ఏడా నమస్కారం చేస్తాడు, బజార్లో కూడా నమస్కారం చేస్తాడు. ఏం చేయండి? ఇంతకు నువ్వు ఏం నేర్పుతున్నావు? ఈ పిల్లల యొక్క నాడేంటి? నీ కుటుంబం నాశనానికి వెళ్తుందా లేకపోతే మంచి మార్గాన్ని వెళ్తుందా? వాడు తెస్తున్నాడు, జీతం తీసుకొస్తున్నాడు, జీతమే జీతం కాకుండా లంచం తీసుకొస్తున్నాడు. 10 రూపాయలకి బదులుగా 20 రూపాయలు ఇంటికి వస్తున్నాయి అనుకో, నువ్వేం చేసే అవకాశం ఉంది? తల్లి ఆనందపడే అవకాశం. బాగా సంపాదిస్తున్నాడు నా బిడ్డ, లక్షకి 1,00,000 సంపాదిస్తున్నాడు, 2 లక్షలు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? అన్యాయమా లేదా న్యాయమా? నీ బిడ్డ ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడో, ఎలాగ సంపాదిస్తున్నాడో నీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. తండ్రి పాత్రే కాదు, వాస్తవానికి తల్లి కూడా ఏం చేయాలన్నమాట? పిల్లల్ని గృహ పరిపాలన చేసేటప్పుడు లంచం తీసుకొని ప్రత్యేకంగా నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడా లేదని సంగతి నువ్వు ఆలోచించాల్సిన అవసరం. ఎందుకనంటే చెడు నడత నడిచినటువంటి కుమారుడు ఏమయ్యాడో అనే మాట ఇక్కడ రాశాడు. అహాబు సంతతి వారి వల్లనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచన కర్తలై అతని నాశనమునకు కారకులు. ఎవరు నాశనానికి కారకులు? ఎవరు నాశనానికి కారకులు? తల్లి కూడా ఉందా ఈ నాశనానికి కారకుల్లో? జాగ్రత్తగా ఆలోచించాలి. నీ మూలానే పిల్లడు పాడయ్యాడయ్యా అంటదేమా? నీ వల్ల పాడైపోయాడు, పిల్లడు పాడైపోయాడు, ఇంట్లో భార్యను అంటాడు ప్రత్యేకంగా. ఇద్దరి మధ్య వాదన. ఎవరు పాడు చేశారు? ఇంతకీ తండ్రి పాడు చేస్తున్నాడు, 2 తల్లి కూడా పాడు చేస్తుంది. కాబట్టి ఆ తల్లి తన కుమారుడు ఇక్కడ నాశనం కోరినట్టుగా ఉంది కానీ ప్రేమించినట్టు లేదు. కాబట్టి ఈనాడు పిల్లలు పాడవుతున్నారంటే అది నీ బాధ్యత అయ్యుందన్న సంగతి నువ్వు ఆలోచించాలి. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, గ్రంథములో ప్రత్యేకంగా తెలియజేస్తున్న సంగతి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తండ్రులు కుమారులకి ఏమై ఉన్నారు? అలంకారమై ఉన్నారు. కుమారులకు అలంకారమై ఉన్నారు. ఈనాడు తల్లి ఏమై ఉండాలి? గ్రంథం తెలియజేస్తుంది 26వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనంలో జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, అది సమాచారం. గ్రంథం అర్థం కృపగల ఉపదేశము ఆమె బోధించును.
ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారని చెప్పేసి మాట్లాడాడు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మను అనుసరించున్నారు, కానీ వారందరిని మించి నీవు మించిన తరమని ఆమె పేరుమిటి ఆమెను వాస్తవానికి తల్లి తన భర్త తను పొగిడేటువంటి తల్లిగా ఉండాల్సిన అవసరం, తమ పిల్లలు తన తల్లిని పొగిడేటువంటి వారై ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా అమ్మ వాస్తవానికి మాకు దేవుడు వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. మా తల్లి వాస్తవానికి మాకు ఎన్నో దీవెనలు తీసుకొచ్చింది అని చెప్పగలిగేటువంటి విధంగా మాట్లాడాలి. అదే మాట్లాడుతున్నాడు అనమాట. గొప్పకాల ఉపదేశం ఆమె బోధించును, జ్ఞానం కలిగి తనను వర్తించు మాట్లాడుతున్నాడు అనమాట. ఆమె కుమారులు లేచి ఆమెను, కుమారులకి తండ్రి అలంకారం అయితే మాట్లాడుతున్నాడు. ఈనాడు దేవుని పిల్లలకి ధన్యురాలుగా ఉండాల్సిన అవసరం లేదు, దీవెన కలిగి ఉండాల్సిన అవసరం లేదు. తల్లి వలన శాపగ్రస్తులైనటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు, ప్రత్యేకంగా తండ్రుల వలన శాపగ్రస్తులైన పిల్లలు ఎంతోమంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా, ఒకటి నీ నడవడి, నీ ప్రవర్తన, నీ మంచి ఉపదేశం అంటే ప్రేమించటం, ఉపదేశించటం వలన కుటుంబము దేవుడు కోరుకున్న కుటుంబంగా జీవితం గడపగలిగే అవకాశం. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, కానీ నీ బిడ్డకు నువ్వు ఎక్కడ పోతున్నావో తెలియదు, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో తెలియదు. నువ్వు ప్రార్థన చేసుకుని ఆహారం తింటుంటే ఎవరి వల్ల ఆస్వాదించుకొని భుజిస్తున్నావో తెలియదు నీ పిల్లలు. వాళ్ళు ఏమో లోక సంబంధంగా జీవితం గడుపుతుంటారు, ఒక రోజున నీ మీదకు కాడెత్తుతుంటుంటారు. కాబట్టి తండ్రి తల్లి తన పిల్లలకు దీవెనగా ఉండాలి, మంచి ఉపదేశం చేయాలని, ప్రేమను పంచిపెట్టి నీవు నిజంగా నీ పిల్లలకు ధన్యురాలుగా ఉండాలి, తండ్రి పిల్లలకు అలంకారంగా ఉండాలని గ్రంథం తెలియజేసింది. కుటుంబ వ్యవస్థలో పిల్లలు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు. సంవత్సరములు రాకముందే సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వేసిన తర్వాత మేఘములు మళ్ళా రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణ తెలుసుకోవడము అని చెప్పేశాడు. ఏం చేయాలి? ఏ టైంలో నేను సృష్టించిన సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి. నీ పిల్లలు ఎప్పుడు సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి? ఎప్పుడు తెచ్చుకోవాలి సృష్టికర్తని? బాల్య దినమందే అని చెప్పేసి మాట్లాడు. ఎప్పుడు కాదు ఒక అబ్బాయి వివాహమైన, అంటే వాస్తవానికి 22 సంవత్సరాల్లో వివాహమైంది, బాప్టిజం తీసుకుని ఆరాధనకు వస్తుంది. పక్కన ఉన్నటువంటి చిన్నప్పలందరూ పోగయ్యారు. ఈయన పెద్ద గొడవలు చిన్నప్పలందరూ పోగి, నీకేం పోయే కాలం వచ్చింది, ఇప్పుడే ఒక వయసు అయిపోయాక తీసుకునే బాప్టిజం ఇది, ఇప్పుడే పోయే కాలం వచ్చిందని చెప్పేసి మాట్లాడేసి. నిజంగా పోయే కాలమేనా? పోయే కాలం అది. ఇప్పుడు దుర్దినాలు రాకముందే అనే ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగిస్తున్నాడు. కింద భాగంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. కింద భాగంలో మాట్లాడుతున్నాడు 3వ వచనం. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుతారంట. ఏ దినం అది? దుర్దినం. దుర్దినం రోజున ఏం జరుగుతుందన్నమాట? కావలి వారు ఏం చేస్తుంటారన్నమాట? నిటారుగా నిలబడి మిలిటరీ దళం ఇప్పుడు ఏం చేసింది? వంగిపోతాడు. అదే మాట అన్నాడు. అది దుర్దినం అన్నాడు ప్రత్యేకంగా. అది దుర్దినం అంటే ఏ వయసులో? ముసలితనంలో నాయన శరణం అనే టైం కాదు అది. ఏ టైంలో? నీ బిడ్డ ప్రాముఖ్యంగా దేవుని గుర్తెరగాల్సిన అవసరం. దావీదు గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. మాట్లాడుతున్నాడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఈనాడు నీవు నేను ఒక తండ్రికి ఒక తల్లికి కుమారులమే. మనం ఏం చేయాల్సిందంటే మన దేవుణ్ణి స్మరణ తెచ్చుకుంటుండాలి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 33వ వచనంలో, 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని
వానితో పోట్లాడు వానితో పోట్లాడుటకు నీకు బలము బలము చాలదు. నీవు బాలుడవు నువ్వు బాలుడివి. వాడు వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసినవాడు. ఒక పక్క గొలియాతు, ఒక పక్క దావీదు. దావీదేం బాలుడట. ముందు చెబుతున్నాడు, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే వాడు తలం తీసుకొచ్చి నీ దగ్గర పెడతానని చెబుతుంటాడు దావీదు. అరే వాడు నువ్వేం బాలుడివి, వాడు విద్యాభ్యాసం చేసిన వాడు, వాడితో ఏంటి? అప్పుడు మాట్లాడాడు దావీదు ఏమంటున్నాడంటే, అందుకు దావీదు సౌలు తిట్లనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాల్చుండగా సింహమును ఎలుగుబంటును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించింది. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపిది. మీ దాసుడైన నేను ఆ సింహములను ఎలుగుబంటును చంపితేనే జీవము గల దేవుడు సైన్యములను తిరస్కరించి నీ సున్నతులైన పిలిచి నువ్వు వానిలో ఒకదాని వల్ల సింహము యొక్క యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించనని చెప్పారు. ఎవరిని స్మరణ తెచ్చుకుంటున్నాడు ఇంతకీ? ఆ యుద్ధ సమయంలో బాలుడైన దావీదు ఎవరిని స్మరణ తెచ్చుకున్నారు? అది చూస్తే మహాబలాఢ్యుడు. వీళ్ళేమో ప్రత్యేక యుద్ధాన్ని కొట్టడం 40 రోజుల నుంచి కాపలా కాస్తున్నారు. 40 రోజుల నుంచి కేకలేస్తున్నారు. ఎవడు యుద్ధాన్ని ఇవ్వాల? వచ్చిన వాడు చూశాడు, అరే ఆఫ్టర్ దేవుడు నన్ను సింహాల నుంచి రక్షించాడు, ఎలుగుబంటి నుంచి రక్షించాడు, సున్నతులైన వీడి అంతటా భాగం కాబట్టి దేవుడు ఖచ్చితంగా నాకు విజయం ఇస్తాడని చెప్పేసి దావీదు సౌలు దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. నేనేమంటున్నాను ప్రియమైన దేవుని పిల్లారా, తన సింహాల నుంచి ఎలుగుబంటి నుంచి రక్షించిన వాడు ఎవరన్న సంగతి దావీదు గుర్తు ఎరుగుతున్నాడు. తనకున్న బలమా, తన పాండిత్యమా, తన విద్యనా? కాదు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే, బాలుడుగా ఉన్నటువంటి దావీదు ప్రత్యేకంగా తన వయసులో ఎవరు స్మరణ తెచ్చుకున్నాడు? ఎవరిని ప్రకటిస్తున్నాడు జనానికి? ఎలుగుబండి నుండి, సింహము నుండి నన్ను రక్షించిన వాడు పలానా ఆయన, వీడి నుండి కూడా నన్ను రక్షిస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసము, గొప్ప నీతిని ప్రత్యేకంగా అక్కడ ఉన్న రాజుకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఆలోచించాలి. మన పిల్లలకి ఎలాంటి విశ్వాసం ఉందా? మనం కూడా ఒక తండ్రి పిల్లలమే ఇలాంటి గొప్ప విశ్వాసం మనకుందా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు, కష్టాలు, బాధలు, శోధనలు, నిందలు, అవమానాల నుండి రక్షించగలిగిన సమర్థత కలిగిన వాడు దేవుడు అన్న సంగతి స్పష్టంగా నీకు తెలియాల్సిన అవసరం ఉంది. తెలియాలంటే బాల్యదేవుని నుండే నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంత సాహస కార్యాలు చేస్తాడో, ఆయన ఎంత శక్తిమంతుడో అనే సంగతి నీకు తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రంథంలో మనందరికీ తెలుసు, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనములో ఇశ్రాయేలు చిన్నది ఉంది, చిన్నదే. అది సిరియా దేశం నుంచి సైన్యాధిపతి ఆ చిన్నదాన్ని పట్టుకొస్తారు. పట్టుకొస్తే నయమాన్ ఇంట్లో పరిచయం చేసే చిన్నదైపోయింది. ఆ కుష్ఠరోగం కలిగినటువంటి నయమాను తన కుష్ఠరోగం నుంచి ఎన్నో విధాలైన ప్రయత్నాలు చేసి ఉంటాడు, కానీ కుష్ఠరోగం పోలా. మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. రాజుగారి పట్ల, రాజుగారికి నమ్మకం ఉంది ఆయన పట్ల. దేవుడు ఎక్కడ పోయినా ఆయన ద్వారా విజయాలు చేస్తున్నాడు, కానీ ఆయన రోగం పోటల్లా. కానీ దీనికి ఏముందండి? చిన్నదానికి మాట్లాడుతున్నాడు. నా యజమానుడు కానీ మా దేశంలో ఉన్న ప్రవక్త ఎదుట ఉన్నట్టయితే, నిల్చున్నట్టయితే ఏం జరుగుతుందన్నమాట? ఈ యజమాని యొక్క రోగం నయమైపోద్ది అని చెప్పేసి మాట. ఎంతకీ తన ఊర్లో ఉందా? ఆ బిడ్డ తన ఊర్లో ఉందా? తన ఊర్లో లేదామె. పరాయి దేశంలో పరమదేవుని యొక్క సాహస కార్యాలని జ్ఞాపకం చేసుకుంటుంది వాస్తవానికి చెందని. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవుని ఎరగని మనుషులకి దేవుని యొక్క సాహస కార్యాలు తెలియజేస్తుంది. ఆ దేవుడు ఎవరితో సాహస కార్యాలు చేస్తున్నాడో ఆ యొక్క ప్రవర్తన గురించిన గొప్పతనాన్ని ప్రకటన చేస్తుంది. ఈనాడు దేవుని గొప్పతనం, ఆయన చేసే సాహస కార్యాలు బాల్యదినములోనే నీ పిల్లలకి నూరిపోయాల్సిన అవసరం ఉంది. నీ పిల్లలకి, నీకు ప్రత్యేకంగా, నీ తల్లిదండ్రులకు చెప్పగలిగే పరిస్థితి ఉన్నది. నేను ఆరాధించే దేవుడు ఎంత సాహస కార్యాలు చేయగలిగిన వాడంటే, ఎంత మహోన్నతుడంటే, ఎంత నిత్య శక్తి కలిగిన వాడంటే, ఇలాంటి గొప్ప దేవుడు అని నీ పిల్లలకు నువ్వు ఉపదేశం చెయ్యాలి. ప్రత్యేకంగా నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు ఉపదేశం చేసేటట్టు ఉండాల్సిన. ఎందుకంటే వాడు దేవుని ఎరగనప్పుడు ప్రత్యేకంగా చిన్నది దేవుణ్ణి అనేకులకు ప్రయోగపరచడం చేస్తుంది. దావీదు బాలుడు తన రాజైన సౌలుకు చెప్తున్నాడు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. కావున ప్రియమైన దేవుని పిల్లారా, బాల్యదినం ముందే దేవుణ్ణి స్మరణ తెచ్చుకోవాలి. ఆయన సాహస కార్యాలని అనేకులకు
ప్రచురించేటువంటి పిల్లలుగా ఉండాలని సమాచార గ్రంథం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, దైవ నియమములో పిల్లలు. మనం ఏం చేయాలో మన పిల్లలకి క్రీస్తు సంఘం యొక్క ఔన్నతిని తెలియజేయాలి. మన పిల్లలకి ప్రత్యేకంగా అపోస్తలుల బోధ యొక్క ఔన్నతిని తెలియజేయాలి. ఏ బోధ పడితే బోధ వల్ల రక్షణ లేదు, అపోస్తలుల బోధ వల్లనే రక్షణ ఉందన్న సంగతి మన పిల్లలకు తెలియజేయాలి. వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని విశ్వసించాల్సిన అవసరం ఉండదు. ఎందుకనంటే ఒకనొక రోజున మిద్యానీయులు దేవుని పిల్లలని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఒక గాను చోటున గోధుమలను గొల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోను దగ్గరికి వచ్చి దేవదూత ప్రత్యేకంగా గిద్యోని పిలుస్తుంటాడు. పిలిచి, నువ్వు మహా బల్లడ్డివి, ఇదిగో ఇశ్రాయేలు పక్షాన ప్రత్యేకంగా వాస్తవానికి నీవు వారికి రక్షకుడిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, మా పితరులు మాకు వివరించిన ఆయన సాహసకార్యాలు ఏమైపోయినాయి అని చెప్పేసి, మేము దేవుడు నా ద్వారా రక్షణ కాని చేస్తాడని అంటే ఆయన చేసిన సాహసకార్యాలు ఏమైపోయినాయి, మా పితరులు మాకు వివరించారు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలుగా వివరించినట్టుగా పిల్లలు ఏం చేస్తున్నారంటే దేవుని నామాన్ని స్మరణ తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈనాడు మనము దేవుని నామాన్ని స్మరణ తెచ్చుకోవాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం ప్రత్యేకంగా 8వ వచనంలో ఈ మాట ఉంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించాలి, నీ తల్లి చెప్పు బోధను రోసివేయకు. ఏం చేయాల్సిన అవసరం తెలుసా? తల్లిదండ్రులైనటువంటి వారు మనకు అనేకమైనటువంటి హెచ్చరికలు, అనేకమైన బోధ బోధిస్తున్నప్పుడు పిల్లల నుండి మనము వారిని త్రోసివేయకూడదు. వారి బోధని, వారి మాటలని మనం త్రోసివేయకూడదు అనే సమాచారం ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. కింద మాట్లాడుతుంటాడు 9వ వచనం, అవి నీ తలకు సొగసైన మాలికయు. తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు, వారి యొక్క బోధ మనకేంటన్నమాట? సొగసైన మాలిక, నీ కంఠమునకు హారమునై ఉన్నది. మాట్లాడుతున్న ప్రమాణం కింద భాగంలో చదివితే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. ఏం చేస్తుంటారమ్మా? తల్లిదండ్రులు ఉపదేశాన్ని ఆలకించాలి. పాపులు ఉన్నారు పక్కన, నువ్వు లోకాన్ని ప్రేమించొద్దు, వారితో నువ్వు సాంగత్యం చేయొద్దు. ఎందుకనంటే దుష్ట సాంగత్యం ఏం చేసింది? మంచి నడపడి చేయని చెప్పింది. లోకంతో స్నేహం చేస్తే ఏం జరిగింది? దేవునికి మనము శత్రువులు అవుతాం, ప్రత్యేకంగా దేవునికి విరోధం అవుతాం. పక్కింటామా పొద్దున్నే లేచి రోజున ఏమన్నా నవ్వలేదనుకో, ఎక్కడది రోజునవుతుంది, మనం చూసే తప్ప బాగుండమా అని అంటుంది. కానీ ఆ రోజు నవల, ఆమెకేం పుట్టిందో నవల, ఏం జరుగుద్ది? సాయంకాలం దాకా ఏమో నిద్ర పట్టదు. అన్నం పెట్టి ఆమె కూర ఎంతుందో, ఆమె పెరిగి ఎత్తుందో తెలియదు. అట్టుంటుంది అనమాట వాస్తవాన్ని. ఎందుకంటే ఆమె ఎందుకు నవ్వలేదు? ఆమె నవ్వకపోతే నీకు అంత బాధగా ఉంటే, దేవుడు ప్రత్యేకంగా నీకు శత్రువు అయితే, విరోధి అయితే ఎలా ఉంటుంది? కావున మనం చాలా తెలియచేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడుతున్న కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకని అన్నమాట? దుష్ట సాంగత్యం, నీలో ఉన్న మంచితనం ఉంది, నీలో మంచి లక్షణాలు ఉన్నాయి, అవన్నీ చెడిపోతాయని చెప్పేసి మాట్లాడేశాడు. కాబట్టి ఈనాడు మనం కూడా ఏం చేసే అవకాశం ఉంది? తల్లిదండ్రులు చెప్పే మాట కాకుండా మనం పక్కకు పోయి లోకస్తుల మాట వినడానికి ప్రయత్నం చేస్తుంటాం, లోకం పోగొడుతూ ఆలోచన చేస్తుంటుంటాం. కావున మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మాట్లాడుతున్న కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోడక. ఎవరు? ఈనాడు నీవు ప్రత్యేకంగా చేయాల్సిన పని. ఒక దేవునికి కుమారుడుగా, దేవుని కుమార్తెగా, ఒక తల్లిదండ్రులకు పిల్లలుగా మనం ఏం చేయాల్సిన అవసరం అంటే, మనము గ్రంథం మాట్లాడుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసకు కూర్చున్న చోట కూర్చుండకూడదు. ఎందుకంటే నీ నడవడి పాడైపోతుంది. అందుకు గ్రంథంలో ఏమంటున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. కాబట్టి ఇశ్రాయేలుకి పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ప్రామాణికమైతే,
ఈనాడు అపోస్తల బోధ ప్రామాణికమైంది కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎప్పుడు ధ్యానిస్తుండాలి. పరిశుద్ధ గ్రంథం నిన్ను ఏం చేస్తుంది, నీకేం చేస్తుంది అనమాట. అది జీవధారలు అని చెప్పేసి మాట్లాడేశాడు. నిత్య జీవం మాటలు దాంట్లో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతావు. నీకు జీవాన్ని ఇచ్చేయే కానీ నిన్ను నాశనానికి నడిపించేయి కాదు. కాబట్టి దేవుని మాటల్ని నిత్యము ధ్యానించాల్సిన అవసరం ఉంటుంది. కావున ప్రియమైన దేవుని పిల్లల తల్లిదండ్రుల ఉపదేశాన్ని ఏం చేయకూడదు, త్రోసివేయకూడదు. ఒకటి, పిల్లలు బాల్యదిన సృష్టికర్త స్మరణ తెచ్చుకోవాలి. తల్లిదండ్రుల ఉపదేశాన్ని త్రోసివేయకూడదు. అలాగే మాట్లాడుతున్న పాపులను ప్రేరేపిస్తే వారితో చేరి నీ సహవాసాన్ని లేదా నీ యొక్క మంచితనాన్ని పోగొట్టుకోకూడదు అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈనాడు ఎవరైతే పిల్లలు ఉన్నారో తల్లిదండ్రులకి వారందరూ జరిగించవలసినటువంటి కార్యాల గురించి మాట్లాడేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 1వ వచనం ముగిస్తున్నాను. 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మాట్లాడుతున్నాడు అనమాట. విధేయులయుడి, ఇది ధర్మం. నీకు మేలు కలిగినట్లును. ఏ వయసులో ధర్మం? ఏ వయసులో ధర్మం? పింఛన్ ఇచ్చేటప్పుడు ధర్మమా? పింఛన్ అయిపోతే నిజం చెప్పాలి. అమ్మ పింఛన్ ఇస్తే చూస్తావా, అమ్మ పింఛన్ అయిపోతే చూస్తావా? నాన్న దగ్గర ఉన్నటువంటి పింఛన్ నాన్న దగ్గర నుంచి మన చేతికి వస్తే చూస్తామా, లేకపోతే ఏం చేస్తాం? ఏంటి నిజం చెప్పాలి. ఇస్తేనే ఇకపోతే ధర్మం కదా, ఇకపోతే ధర్మం కదా. తల్లి గర్భం పడింది మొదలుకొని తల్లి బిడ్డ లోపల ఉందని తెలుసుకొని ఆ బిడ్డ కోసం ఖర్చు పెట్టిన తిండి ఎంత తిందో అంటే ఆమె కోసం తిల్లా, ఆమె కోసం తిల్ల. వాస్తవానికి బిడ్డ లోపల ఉన్న బిడ్డ కోసం తింటే లెక్క రాసుకుంది అనుకో. బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ ఖర్చు లెక్క రాసుకుంది అనుకో. పెళ్ళయ్యేదాకా ప్రత్యేకంగా ఎంత ఖర్చు అయితే రాసుకుంది అంటే పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం చేసి ఇల్లు కట్టాడు చూసావా, ఆ ఇల్లు తల్లిదండ్రులకు రాయాల్సి వచ్చింది. అంతేగా నిజం, అది వాస్తవం కాదు. లెక్క రాస్తే ఇచ్చిద్దా అమ్మకి ఎప్పుడో ఒక రోజు 1000 రూపాయలు ఎప్పుడు ఇచ్చిద్దా అని చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూసేది, ఎక్కడ నుంచి చూసేది? నువ్వు ఇచ్చే కూతురుగా అమ్మకి ఇచ్చే ఒక 1000 రూపాయలు ఎవరు ఇవ్వాలని చూస్తూ ఉంటాం. మళ్ళీ అమ్మ తిరిగి ఇవ్వాలా, ఇవాళ తిరిగి ఇవ్వాలా? నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. వాస్తవానికి ఆలోచన చేయండి. మీకు తల్లికి ఇచ్చిన 1000 రూపాయలు మళ్ళీ రిటర్న్ తీసుకోవాలా? ఎవరు చెప్పలేదు. గొడవ మెదలకుండా పోతే పోతుంది. కాసేపు ఆయన దిగిపోతాడు, ఈ గొడవలు ఎక్కడ పోతుంది. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఎప్పుడు అది ధర్మం అన్నాడు గ్రంథంలో. తల్లిదండ్రులు మనకు ఉన్నంతకాలం వాళ్ళకి మనం ఏం చేయాలా? విధేయులై ఉండాలా. ఏం జరుగుతుంది? మా వాడు నా తమ్ముడు ఉన్నాడు, నేనున్నా. అరే నాకేమి డబ్బులు ఇవ్వట్లేదు, వాడికి ఇస్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలా? ఆడికే పోయి మీరు ఆడే ఉండాలి. నేను చూసే పరిస్థితి లేదంటే ఎట్లా ఉంటుంది? ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమ దేవుని పిల్లరా, గ్రంథం మాట్లాడుతుంది. ఏమన్నాడు అనమాట? ఇది ధర్మమే అంటే ఏంటి దాని అర్థం? ఇది ధర్మమే అంటే దాని అర్థం ఏంటంటే 1000 రూపాయలు తల్లికి ఇస్తే మళ్ళీ తీసుకోకుండా ఉండటం ధర్మమే. నీకు పింఛను ఇవ్వకపోయినా నువ్వు చూసుకోవటం ధర్మమే. ఎంత తింటది ముసలి? తింటే ఎంత తింటది? పెద్దగా చీరల గురించి ఆలోచించదు. నీకు పొద్దున 70 చీరలు ఉంటాయి. 70 చీరలు ఆమెకు అవసరం ఉండదు. 2 మొక్కలు ఉండి సార్ పెద్దగా ఆశ ఉండదు ఆమెకి. ఆ 2 చీరలు ఎప్పుడు ఒకటి కొనిపెట్టాలో వచ్చిందని ఏం చేస్తుందన్నమాట? జాగ్రత్తగా ఆలోచించాలి. ధర్మం ఏంటి? ధర్మం వాళ్ళు కాలం చేసిన దాకా వారికి అన్ని పరామర్శించడం మన ధర్మం. ఎందుకు? కింద రాశాడు. ఎందుకన్నాడో కింద రాశాడు. చూడండి అక్కడే ఉన్నాడు. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని సన్మానించము అన్నాడు అనమాట. వాస్తవానికి
అంటే వాళ్ళ యానివర్సరీ ఉంటుంది. యానివర్సరీ అంటే పెళ్లి రోజు అందరి ముందు పూజ చేయడానికే సెలవు తప్పుతారు, కానీ నిజంగా ప్రేమించగా బర్త్డే రోజు, మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు ఏం చేస్తుంటారు? కేక్ అని చేస్తుంటారు. కేక్ తెస్తారు. తర్వాత మాత్రం ఏం చేస్తారు? కళ తీసుకుని అమ్మడం. అర్థమవుతుందా? కేక్ డబ్బులు ఇవ్వలేదేంటి? దాచిపెట్టి నీకు ఇవ్వచ్చు కదా. ప్రేమ దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించి ఇదే నిజ సత్యాలు, నిజాలు. వాస్తవానికి మనం ఆలోచించే ఈనాడు ప్రార్థన పోయేటువంటి మనము దేవుడు నీతిని అనుసరిస్తున్నానని మనము మేలు కొరకు మనం ఏం చేయాలో సంగతి దేవుడు గ్రంథంలో తెలియజేస్తుంటే ధర్మం ఆచరించాలి. నేను ధర్మం కొంటానండి. ఏంటి ధర్మం? ప్రార్థన పోతానండి. నేను ప్రతి ఆదివారం ఏ రోజు మీరు పోవాలి. నువ్వు ప్రార్థన పోవచ్చు, కానీ ఇంట్లో ఫెయిల్ అయిపోయావు అనుకో, నీ ప్రార్థన నీరు గడిపోద్ది. ఇంట్లో ఫెయిల్ అయిన కాబట్టి కుటుంబ వ్యవస్థ, రెండోది ఆత్మ సంబంధమైన సంఘ వ్యవస్థ, రెండు ముడిపెట్టిపోయి జీవితం గడపాలి. ఎప్పుడు గ్రంథం తెలియజేస్తుంది నువ్వు కుటుంబంలో ఫెయిల్ అయిపోయి ప్రత్యేకంగా సంఘంలో అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. కావున కుటుంబ వ్యవస్థను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన. అందుకే గ్రంథంలో తండ్రి తన పాత్ర అద్భుతంగా పోషించాలి, తల్లి తన పాత్ర అద్భుతంగా పోషించాలి, బిడ్డను అద్భుతంగా పోషించాలి. కాబట్టి నేను తల్లిదండ్రులకి బిడ్డలు అనుకుంటే ఖచ్చితంగా ఏది ధర్మమో దాన్ని జరిగించాల్సిన అవసరం. గ్రంథంలో ఏమన్నాడంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ఏం మాట్లాడుతుందో తెలుసా? మీ పారంపర్యాచారాల నిమిత్తము దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారని చెప్పేసాడు. ఏంటి పారంపర్యాచారాల నిమిత్తము దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ఏంటి? తల్లిదండ్రులు సన్మానించాల్సిన సమయంలో తల్లిదండ్రులు సన్మానించకపోవటము ఆజ్ఞ అతిక్రమం అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మరి ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో భక్తి కలిగినట్టు? కాబట్టి గ్రంథంలో మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం తెలియజేస్తున్నా? మనం దీర్ఘాయుషవంతులై ఉండాలంటే, మేలు పొందాలంటే వారు ఏం చేయాలన్నమాట? పిల్లలు తల్లిదండ్రుల మాట సన్మానించాలని అంటే ఏం జరగాలి? 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించింది, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుండా. తల్లి ముది మందు ఏం చేయాలి? మూతి మీద పెట్టి పట్టాలి, అంతేగా? చెప్పింది మనం నేను నెలకొని కూర్చొని పని నువ్వు చేసుకో. ఏం చేస్తాడు అనమాట? వాస్తవానికి పెద్ద వయసు ఎందుకులే నాకు గొడవ నోరు మూసుకునేటువంటి స్త్రీలు తల్లులు లేకపోలేదు. వాస్తవానికి ప్రేమ దేవుని పిల్లలు జాగ్రత్తగా అన్నాడు. తల్లిని ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదు. భార్య వచ్చింది నీకు ఇప్పుడు దాకా వండి పెట్టినావు మర్చిపోయి ఆమెని నిర్లక్ష్యం చేయకూడదు. ఏమొచ్చిన తర్వాత ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. అది గ్రంథం చెప్పేస్తాం. అది ధర్మం, ధర్మం. తర్వాత మాట్లాడతాడు కింద భాగంలో 25వ వచనం. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవాలి. ఏం చేయాలంట? అంటే ఏ వయసులో డబ్బులు ఇచ్చేటప్పుడు సంతోష పెట్టేది కాదు. గ్రంథం చెప్తుంది ధర్మం. నువ్వు చేయాల్సిన ధర్మం ఏంటనమాట? తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళకి విధేయులమే. వారిని మనం సంతోషపెట్టాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి మాట్లాడచ్చు. కావున ఈనాడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. 19వ అధ్యాయం 26వ వచనం చూడండి. 19వ అధ్యాయం 26వ వచనం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. తల్లిదండ్రులను తరిమేయటం జరుగుతుంది అని చెప్పేశాడు. గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? బొమ్మలు లేక పొగబెట్టినట్టుగా వీళ్ళేం కొట్టరు, భక్తి పూర్వలేం కొట్టరు, కానీ ఏం చేస్తారు? మాటలతో ఏం చేస్తారు? తల్లిదండ్రులను సురకలైతే ఏమైపోద్ది? తండ్రి ఇంట్లో కొడుకింట్లో కొడుకుండా ఎక్కడ పోద్ది? కూతురింటికి పోద్ది. అక్కడ పోయి ఆమె సురకలేం కానీ మళ్ళీ ఇంకో కొడుకు దగ్గరికి పోద్ది. ఏం జరుగుతుందన్నమాట? హృదయానికి మనోవేదన. ఎవరన్నా మనోవేదన కలిగించేసిన పిల్లలు ఉన్నారా? తండ్రుల్ని మనోవేదన కలుగు చేసినటువంటి పిల్లలు ఆదికాండంలో ప్రత్యేకంగా మాట్లాడేశాడు. 26వ అధ్యాయం 35వ వచనం. 26వ అధ్యాయం 35వ వచనంలో వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగు చేశారు. ఏం చేశారో? ఏసేవు సంతానం ఏం చేశారన్నమాట?
మనోవేదన కలుగు చేసేసారు. వారి యొక్క కోడళ్ళు అలాగే కుటుంబం. వాస్తవానికి కోడళ్ళు అంటానికే లేదు. తన కుమారుతో సహా ఏం చేశారన్నమాట కుటుంబం, ఏసావు కుటుంబం. ఇస్సాకును తన భార్య రెబ్కాని ఏం చేశారు, మనోవేదన గురి చేశారు. ఈనాడు మనం ఎప్పుడైనా మన తల్లిదండ్రులకు మనోవేదన కలుగు చేసిన స్థితి ఉందన్న సంగతి ఆలోచించారు. జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. కావున దైవ నియమంలో వివాహం ఎందుకు జరిగించేసాడు అంటే మనమందరం కూడా తండ్రి తల్లి పిల్లలు ఆస్వాదించింది ఎందుకనంటే దేవుని కొరకు ఒక ఇల్లుగా ఉండాలి. దేవుని సేవించే, దేవునికి మహిమ తెచ్చే, దేవుని సన్నిధిలో నీతి న్యాయాలు అనుసరించే, దేవుని కృపకు పాత్రలయ్యే, దేవుని రక్షణ పాత్రలైనటువంటి కుటుంబముగా ఉండి నిత్య జీవానికి హక్కుదారులై ఉండేటట్టుగా దేవుడు మనల్ని ఒక కుటుంబంగా ఆస్వాదించినప్పుడు తండ్రిగా మన బాధ్యతలను చక్కగా నెరవేర్తించాలి. అలాగే తల్లిగా బాధ్యతలను నిర్వహించాలి. పిల్లలు ప్రత్యేకంగా భవిష్యత్తు మనం దీవెనకరంగా ఉండాలంటే ఏం చేయాలన్నమాట, తల్లిదండ్రులని సన్మానించాలి, తల్లిదండ్రులకు మేలు చేయాలి. వారిని నిర్లక్ష్యం చేయకూడదు, వారిని సంతోషపెట్టాలి. అలాగే వారిని తరిమి వేయకూడదు, వారి పట్ల పరామర్శ ఎక్కువ చేయాలి. కాబట్టి భార్యతో మాట్లాడేంత ఎంతోసేపు ఎవరితో మాట్లాడదు, భార్యతో. భార్య ఎవరితో భర్తతో. ఎవరితో మాట్లాడదు, తల్లిదండ్రులతో మాట్లాడతారా? వాళ్ళు ఏదో గదిలో పడి ఉంటారు, పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఈనాడు మన పరిస్థితి ఏంటన్న సంగతి ఆలోచించాలి. తల్లిదండ్రులను పరామర్శించాలి, వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదని సమాచారం గ్రంథం తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ కుటుంబం నిజంగా దీవెనకరంగానే కుటుంబమా, శాపగ్రస్తమైన కుటుంబమా? నీ ఇంట్లో ఉన్నటువంటి తల్లి, భార్య, అలాగే పిల్లలు భక్తిహీనులా, భక్తి పరులా? ఆలోచన చేసుకొని దేవుని యొక్క కృపలో దేవుడు కోరుకున్న ఒక కుటుంబముగా, క్రైస్తవ కుటుంబంగా జీవితాలు గడపాలని దైవ నియమం ప్రకారంగా నీ బాధ్యతలను చక్కగా అనుసరించి దేవుని దీవెనకు పాత్రలై ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ